ముందుగా ఆల్ ఇండియా కాంగ్రెస్ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖార్గే గారికి, సిడబ్ల్యూసి మెంబర్ గిడుగు రుద్రరాజు గారికి, సిడబ్ల్యూసి వర్కింగ్ కమిటీ సభ్యుడు రఘువీరారెడ్డి గారికి, రాష్ట్ర కాంగ్రెస్ పిసిసి అధ్యక్షురాలైనటువంటి షర్మిల మేడం గారికి, రాష్ట్ర మాజీ రాజ్యసభ సభ్యులు తులసిరెడ్డి గారికి, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ జంగా గౌతమ్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, మొట్టమొదటిగా గిడుగు రుద్రరాజు గారు అన్నమయ్య జిల్లా అధ్యక్షుడిగా నన్ను నియమించిన దానికి అతనికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాగే రాష్ట్ర పిసిసి అధ్యక్షురాలైనటువంటి షర్మిల మేడం గారు ఈరోజు రాయచోటి నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థిగా ప్రకటించినందుకు ఆమెకు నా శిరస్సు వచ్చి నమస్కరిస్తూ, ఈ నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే అభ్యర్థిగా నేను కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీకి నిలబడి కాంగ్రెస్ పార్టీ గెలుపుకు నా సహచరులు మండలాధ్యక్షులు, ఇక్కడ జిల్లా సంబంధించిన అన్ని క్యాడర్లు, జిల్లా ఎస్సీ ఎస్టీ సెల్ అధ్యక్షుడు శంకర్ నాయకు, జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడు మంజునాథ, వివిధ క్యాడర్లకు సంబంధించిన అందరూ సహకారంతో ఈరోజు జరిగేటువంటి బీజేపీ బిడ్డలు ముగ్గురుకి ఓటు వేయకూడదని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఒక నిర్ణయానికి వచ్చారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ అదృష్టమో నా అదృష్టమో ఏమో కానీ కిరణ్ కుమార్ రెడ్డిని బీజేపీ అభ్యర్థిగా ప్రకటించినప్పుడే నా గెలుపు ఖాయమైపోయింది. ఈ రాజంపేట పార్లమెంటుకు సంబంధించిన పార్లమెంట్ అభ్యర్థిని రాయచోటి అభ్యర్థిగా నేను 5,000తో మెజార్టీతో నేను గెలుస్తాను, 50,000 మెజార్టీతో ఎమ్మెల్యే అభ్యర్థి గెలుస్తారని నేను సంపూర్ణ విశ్వాసంతో మీకు హామీ ఇస్తున్నాను. ఈ నియోజకవర్గ ఎమ్మెల్యేగా నేను, పార్లమెంట్ అభ్యర్థిగా వచ్చేటువంటి పార్లమెంట్ అభ్యర్థి ఇద్దరము రాహుల్ గాంధీకి షర్మిల మేడం గారికి కానుకగా ఈ గెలుపు ఇస్తామని చెప్పి నేను తెలియపరుచుకుంటూ, ముఖ్యంగా రాహుల్ గాంధీ గారు 10,000 కిలోమీటర్ల పాదయాత్ర చేసి ప్రజల కష్ట నష్టాలు తెలుసుకొని ఒక ప్రణాళిక ప్రకారము మ్యానుఫ్యాక్చర్ పెట్టడం జరిగింది. ఇండియా కూటమిలోనే మ్యానుఫ్యాక్చర్ని అందరి 26 పార్టీల ఆమోదంతో ఒక మ్యానుఫ్యాక్చర్ తయారు చేశారు. ఆ మ్యానుఫ్యాక్చర్ మొత్తము భారతదేశం మొత్తం ఆమోదయోగ్యమైనటువంటి మ్యానుఫ్యాక్చర్ని మన రాహుల్ గాంధీ గారు అందించారు. అలాగే రాహుల్ గాంధీ గారు చేసినటువంటి కృషి కష్టము, అతను మరో గాంధీ అనలను, గాంధీ అనేది నేను చూడలేదు కానీ మరో గాంధీ అని చెప్పేసి యావత్ భారతదేశము కాకుండా ప్రపంచ దేశాలు కూడా అన్నీ రాహుల్ అనేటువంటి స్థాయికి ఎదిగినటువంటి మా రాహుల్ గాంధీ గారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే ఆయన పెట్టిన మ్యానుఫ్యాక్చర్ 9 గ్యారెంటీలు ఈ మ్యానుఫ్యాక్చర్ ప్రజల్లోకి తీసుకుపోయి ప్రతి మండలాధ్యక్షుడు, ప్రతి జిల్లా అధ్యక్షులు, ప్రతి జిల్లా క్యాడర్లంతా కూడా విరివిగా ప్రజల్లోకి తీసుకుపోయి ఈ మ్యానుఫ్యాక్చర్ ప్రజలకు చేరువ చేసి ప్రజలకు మన మ్యానుఫ్యాక్చర్ ద్వారా జరిగేటువంటి లాభాలను వివరించి ప్రతి ఒక్కరి ద్వారా ఓటును మనము వాళ్ళ ద్వారా ఓటు వేయించుకునే కార్యక్రమాలను సంపూర్ణంగా సఫలీకృతం కావాలని మీ అందరికీ నేను విన్నవించుకుంటున్నాను. అలాగే ఈరోజు యావత్ భారతదేశంలో
మోడీ గ్రాఫ్ పడిపోయింది. మోడీ గ్రాఫ్ పడిపోయింది, రాహుల్ గ్రాఫ్ పెరిగింది. ఈరోజు 350 సీట్లు ఇండియా కూటమి సాధించి రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేస్తారని అందరి విశ్వాసము, ప్రతి ఒక్కరి విశ్వాసం ఉంది. ఈరోజు బీజేపీ అభ్యర్థి కిరణ్ కుమార్ రెడ్డి ఒక ద్రోహి, కాంగ్రెస్ ద్రోహి. ఆ ద్రోహిని ఓడించాలని ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు మూకుమ్మడిగా అతని ముఖం చూడకూడదని, అతని సాగనంపాలని కృతనిశ్చయంతో అన్నమయ్య జిల్లాలో కాకుండా యావత్ ఆంధ్ర రాష్ట్రంలోనే ఈ బీజేపీ బిడ్డలను తరమాలని చెప్పేసి కంకణం కట్టుకున్నారు.